తలశిల రఘురాం ఎవరైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, అంతకుముందు షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రూట్ మొత్తం సిస్టమ్ సెట్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కాలంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాముల నిర్వహణకి అధికారికంగా పనిచేశారు. అయితే తను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రధానమైనటువంటి టార్గెట్. అందులో భాగంగా ఆ మధ్య తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి వ్యవహారంలో తన మీద కేసు లాంటిది కూడా చూసాం. అయితే బెయిల్ తీసుకుని యాంటిసిపేటరీ బెయిల్తో ఇప్పుడు తాజాగా తలశిల రఘురాం తమ ఇంటిని ఇబ్బంది పెట్టారంటూ స్వయంగా ఒకవైపున చంద్రబాబు గారికి నేరుగా కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉదంతం అన్నది కీలకమైంది. చంద్రబాబు గారు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు తీసుకుంటున్న సందర్భంలో తన తండ్రి ఆత్మహత్యకి గొల్లపూడికి చెందినటువంటి కారింపూడి అభిరామ్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మీద కంప్లైంట్ చేశారు. తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆయనేనంటూ అభిరామ్కి ప్రజలు ఇందులో తన బాధ వెలగక్కారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి నామినేషన్ వేశారన్న అక్కతో తలశిల ఆయన మీద అక్రమ కేసులు పెట్టి వేధించి 73 రోజులు జైల్లో పెట్టారని నాటి సిఐ రవీంద్ర, ఏసీపీ హనుమంతరావుతో బెదిరించి 10 కోట్ల విలువైన తమ ఆస్తులు రాయించుకున్నారని కంప్లైంట్ చేశారు. వేధింపులతో తన తండ్రి బలవన్మరణానికి పాల్పడడానికి కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ బెదిరించి తమ ఆస్తులు బలవంతంగా లాక్కున్న సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం చంద్రగిరికి చెందిన జి మధు సీఎం దగ్గర మొరబెట్టుకున్నారు. ఈ ఘటన మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సిఐ శ్రీహరి, ఎస్ఐ భాష తిరిగి తమనే బెదిరించారని, తన భార్య 4 రోజులు స్టేషన్లో ఉంచి ఇంట్లోని 38 లక్షల నగదు, ఇతర ఆస్తి పత్రాలు తీసుకెళ్లారని చెప్పారు. తన 11 ఏళ్ల కుమారుడికి 2 కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి 16 లక్షలు ఖర్చు అవుతుందని మరోవైపున పల్నాడుకి చెందిన శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు చంద్రబాబు గారిని సహాయం అడిగారు.